ముందుగా ఎగ్జిట్ 14 నుంచి ఎయిర్పోర్ట్ వైపు చూద్దాము. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి 5 to 10 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. అలానే ఈ ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారిలో ఈ లొకేషన్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అదానీ ఏరోస్పేస్ పార్క్ ఉంది. ఇక్కడే రైట్ సైడ్ లో చూస్తే ఈ లొకేషన్ లో ద ఆగా ఖాన్ అకాడమీ ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఇక్కడ నోవాటెల్ హైదరాబాద్ ఉంది. అలానే ఇక్కడ 1500 ఏకర్స్ లొకేషన్ లో జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు ఏరో సిటీని నిర్మిస్తున్నారు. ఈ విధంగా ఈ తుక్కుగూడ ఏరియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి శ్రీశైలం వైపు చూస్తే ఇక్కడ ఉన్న ఏరియా ఫ్యాబ్ సిటీకి వెళ్లే దారి. దీనినే ఈ సిటీ అని కూడా అంటారు. ఇదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఎగ్జిట్ 14. ఈ ఎగ్జిట్ దగ్గర కిందకి దిగి ఓఆర్ఆర్ అండర్ పాస్ నుంచి శ్రీశైలం వైపు వెళ్ళాలి. ఇలా శ్రీశైలం వైపు వెళ్లకుండా వెనక్కి వెళ్తే ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాం. ఇదే ఈ సిటీలోకి ఎంటర్ అయ్యే దారి. ఈ లెఫ్ట్ సైడ్ లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14 ని చూడొచ్చు. ఈ ఫ్యాబ్ సిటీకి బ్యాక్ సైడ్ లో ఉన్నది కొంగర్ కలాన్ ఏరియా. ఈ కొంగర్ కలాన్ లోనే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మిస్తున్నారు. ఈ ఫ్యాబ్ సిటీని దాటంగానే ఈ లొకేషన్ లో శ్రీశ్రీ అకాడమీ ఉంది. ఇక్కడే మనం రైట్ సైడ్ చూస్తే ఇది మహేశ్వరంకి వెళ్లే దారి. ఈ మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్ ఉంది. ఈ మహేశ్వరంకి వెళ్లే దారి దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మహంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా. దాని పక్కనే ఈ లొకేషన్ లో ప్లాస్టిక్ పార్క్ కూడా ఉంటుంది. ఇదే మన్కల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. ఇది మొత్తం 120 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. దీని పక్కన ఉన్నది ప్లాస్టిక్ పార్క్. ఇది సుమారుగా 180 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ భాష్యం బ్లూమ్స్ స్కూల్ ఉంది. ఇక్కడ నుంచి మనం జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ చేస్తే ఈ రోడ్డులోంచి ప్రీవియస్ గా ఫార్మాసిటీ ఉన్న ఏరియాలోకి ఎంటర్ అవుతాము. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏరియాలో అభివృద్ధి పనులను అనౌన్స్ చేసింది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బేగర్ కంచాన్ ఏరియాలో అనౌన్స్ చేశారు. మన వెంచర్ దగ్గర నుంచి ఇక్కడికి జస్ట్ 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇక్కడే అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది. అలానే రీసెంట్ గా అనౌన్స్ చేసిన స్కిల్ యూనివర్సిటీ కూడా ఇదే ఏరియాలో రాబోతుంది. ఈ స్కిల్ యూనివర్సిటీని సుమారుగా 100 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏరియాని నెట్ జీరో వ్యాలీ అంటే కర్బన ఉద్గార రహిత నగరంగా అభివృద్ధి చేస్తారు. ఈ స్కిల్ యూనివర్సిటీ ఫౌండేషన్ కి సంబంధించిన భూమి పూజని ఆగస్టు 1న నిర్వహించారు. ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం అదానీ గ్రూప్ వాళ్ళు 100 కోట్ల రూపాయలని విరాళంగా ప్రకటించారు. అలానే మెగా గ్రూప్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ తో ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని నిర్మించనున్నారు. వీటితో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్, సైదరాబాద్ తర్వాత ప్రభుత్వం 4వ సిటీ లాగా డెవలప్ చేయబోతున్న ముచ్చెర్ల ఏరియా కూడా ఇక్కడే ఉంది. ఈ ముచ్చెర్ల ఏరియా పక్కనే ఇక్కడ కట్టాలుంటుగా కనెక్టివిటీ పరంగా చూస్తే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణలో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొంగర్ కలాన్ మీద గుండా స్కిల్ యూనివర్సిటీ దాకా మెట్రో రైల్ ని ప్రతిపాదించారు. అలానే రీజనల్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీలో భాగంగా నిర్మించే రేడియల్ రోడ్స్ లో ఒక గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ను కూడా ఇదే రూట్ లో నిర్మించబోతున్నారు. ఈ కొత్తగా నిర్మించబోయే రేడియల్ రోడ్ విడ్త్ 300 ఫీట్ ఉంటుంది. ఇవే కాకుండా ఈ ఎగ్జిట్ 14 తుక్కుగూడ దగ్గర నుంచి దిండి దాకా ఉన్న శ్రీశైలం హైవే మొత్తాన్ని 4 లైన్ల రోడ్డు లాగా విస్తరించడానికి రీసెంట్ గా 1720 కోట్ల రూపాయలని మంజూరు చేశారు. ఈ రోడ్డు మొత్తం 85 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయి. ఈ విధంగా ఈ ఏరియా అంతా చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుంది.